అయితే ఈ మధ్యలో నేను వాస్తవంగా అంటే నాకేం తెలియదు, మణిద్వీప్ నా వెనకాల ఉండి నన్ను మోసం చేసేస్తున్నాడు కెమెరా పట్టుకొని. మొన్న పిల్లులకు కుక్కలకు ఫుడ్ పెట్టే వీడియో రికార్డ్ చేసి దాన్ని షార్ట్ క్రియేట్ చేసిరు. ఇగో చూడండి. అయితే నేను ఆ ఫుడ్ ఆడ కుక్కలకు పిల్లులకు ఆడ వేస్తా కదా, దానికి ఒక కామెంట్ పెట్టాడు ఒక పెద్ద మనిషి. ఆయన పేరు ఎస్ సత్యం సత్యనపల్లి. ఎస్ సత్యం సత్యనపల్లి. ఒకరోజు కింద వన్ డే ఏదో వచ్చింది, స్వామీజీ మీరు ఆ కుక్కలకు పిల్లులకు అలా నేల మీద ఫుడ్ వేయడం మంచిగా లేదు, వాటికి ఒక ట్రే లాంటిది తయారు చేసి అందులో వేస్తే బాగుంటుంది. ఎస్ సత్యం సత్యనపల్లి ఊరు పేరు, ఆయన పేరు ఎస్తోనే స్టార్ట్ అవుతుంది, ఆయన సర్నేమ్ కూడా ఎస్తోనే ఉంది. అయితే నేను కుక్కలను పిల్లులను సాధడం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 7 సంవత్సరాలు దాటి ఇది 8వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు మ్యాక్సిమం తక్కువలో తక్కువ 300-400 ప్లేట్లు పోయింటాయి. మంచి మంచి కాస్ట్లీ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, మళ్ళీ అవి కూడా. నాకు బుద్ధి ఉంది ప్లేట్లు వేయాలని, కానీ దాంట్లో బుద్ధి ఉండొద్దు ఒక ప్లేట్లు అన్నీ కలిసి తినాలని. ఎన్నిసార్లు ప్లేట్లు నేను పేడిగిరేసి చూశానో, అవి కొట్టుకుంటాయి, చింపుకుంటాయి, చల్లుకుంటాయి, గుద్దుకుంటాయి, తినేవి కూడా తినేవి చక్కగా. అందుకే అందున 1-2 ఉంటే ఒక ప్లేట్ 2 ప్లేట్లు పెట్టవచ్చు. అన్నీ ఉన్నాయి కాబట్టి ప్లేట్లు పెట్టి 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 చాలయ్యి చేతగాక యాసరికి వచ్చి నేల మీదే వేస్తున్నా. ఆయన మళ్ళా మనకేదో ఉపదేశం చేస్తున్నట్టు, అయ్యో నేల మీద వేస్తాడండి బుద్ధి తక్కువడు, ఓ గిన్నెలు వేయచ్చు కదా, ఒరే బంగారు ట్రే కూడా చేపించి నేను వేస్తా, అవి తినొద్దు కదా. మన గిన్నెలు పెట్టమేమన్నాడా? ఎన్ని గిన్నెలు ఉన్నాయి? ప్లేట్లు వేసినాం ప్లేట్లు వేస్తాం, కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తగులు పడతాయి, ప్లేస్ కూడా సరిపోదు, అది మనకు తెలుసు. ఆయన ఒక పెద్ద కామెంట్, మనకేదో బుద్ధి లేనట్టు. ఇంకొకటి కింద బీలు మహేష్ రెడ్డి, వీడు అసలు స్వామీజీ కాదండి. కామెంట్, వీడు అసలు స్వామీజీ కాదండి. ఎస్ నేను స్వామిని కాను, నిజంగా నేను స్వామిని కాదు. ఇంకొకరు నంద్యాల దస్తగిరి, వేస్ట్ స్వామి. రియలీ ఐఎమ్ సో వేస్ట్ ఫెలో. ఇంత లేట్గా నువ్వు తెలుసుకున్నావు, నా నిజంగా వేస్ట్ ఫెలో. సమాజంని మార్చే పనిలో పడ్డాను కదా, మన వేస్ట్ గారిని. లేదు ఆయనే కరెక్ట్. ఇంకొక కామెంట్, ఇదంతా మణిద్వీప్ నాకు ఇచ్చే బిరుదులు. ఇది నేను నడుచుకుంటూ వచ్చితే ఇక ఈ వీడియోకి వచ్చింది. ఇదొక షార్ట్. వెంట్రుకలు వీరబోసుకొని మొన్న తల స్నానం చేస్తే సిగ ఆరాలని చెప్పి వెంట్రుకలు వీరబోసుకొని నాకు చూడండి. ఆయన పేరు సాయి కుమార్ గౌడ్. అసలు ఎందుకు ఈ స్వామీజీలు? ఆ కామెంట్ పెట్టిండు ఆయన, సాయి కుమార్ గౌడ్. అసలు ఎందుకు ఈ స్వామీజీలు? ఎందుకు చెప్పున్నా స్వామీజీలు? సమాజం జడపనికే. నీవు మూర్ఖుడు, వాడు మంచోడు. ఎందుకు ఈ స్వామీజీలు అంటే, ఈ స్వామీజీలు కేవలం రెండిటికి మాత్రం పనికొస్తారు. ఒకటి, బుద్ధి దొబ్బినోనికి బుద్ధి చేస్తారు, దారి తప్పినోనికి దారి ఇస్తారు, ఇంతే. ఇంకా వేరేవైతే మేమేం చేయం. అది చేసేది దైవం. మీ పనులు అవుతున్నాయంటే దాంట్లో దైవం యొక్క ప్రమేయం ఉంటుంది, మేమేం చేయం దానికి. ఇకపోతే వేమన యోగి లాంటి ఒక యోగికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక గురువే. జగద్గురు శంకర భగవత్పాదుల వారికి అంతటి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక గురువే. ఈ జగతిలో ఏ మహనీయుడు తయారైనా దాని వెనకాల ఒక గురువు ఉన్నాడు. స్వామి వివేకానందన్ కూడా ఒక గురువు ఉన్నాడు. గురువు ఎందుకు అంటే గందుకే. ఎందుకు ఈ స్వామీజీలు అంటే గందుకే. ఇంకొక దానికి కూడా, మేము మందు తాగొద్దంటాం, వైన్ షాపులు మూయబడతాయి కాబట్టి. మటన్ తినొద్దంటాం, మటన్ కొట్లు చికెన్ కొట్లు మూయబడతాయి కాబట్టి. మేము వ్యసనాల బారిన పడకండ్రా, వ్యసనాల జోలికి వెళ్ళకండి అంటాము. డ్రగ్స్ కానీ లేకపోతే ఈ గాంజాయి కానీ
మీకు అలవాటు అవ్వకుండా దూరం చేస్తాం. ఎందుకు ఈ స్వామీజీలు అంటే గందికే. ఇక పురుషోత్తం తిప్పబట్టిన ఆయన పేరు అర్థం కాదు, పేరైతే పురుషోత్తం. ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే నిన్నొచ్చింది వన్ డే ఎగో, ఎవడు ఈ కొజ్జలాగున్నాడే. చాలా గ్రేట్, మంచి కామెంట్ పెట్టింది ఆయన. పురుషోత్తం గారు అంటే ఎంట్రుకలు వీరబోసుకున్నందుకు కానీ అట్లా అనుకున్నాడేమో పాపం, కానీ మంచి మాటని అనుకున్నాడు బుద్ధిమంతుడు. ఇంకో కామెంట్ తాగండి. ఒక ఆయన పాపము జి రాకేష్ అంట, స్వామి నేను మీ శిష్యునిగా రావచ్చా అని పెడితే కింద ఒక పెద్ద మేధావి ఏం పెట్టిందంటే ప్రసాద్ మడల వద్దు 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 అని పెట్టింది. ఒక అబ్బాయి గురూజీ నేను మీకు శిష్యునిగా రావచ్చా అని పెడితే దానికి ప్రసాద్ గారు ఏం కామెంట్ పెట్టారంటే వద్దు 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 3 వద్దులు పెట్టింది. ఇంకో కామెంట్స్ తాగండి. దీని మీద సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఎట్లాగో వీళ్ళు రేపు పోతారు కదా వింటారని చదువుతున్నాను. స్వామి గారు మిమ్మల్ని నడిపిస్తున్న రాజకీయ నాయకుడు ఎవరు? అమ్మ బాబోయ్, ఆయన పేరు రాజేష్ మునిగంజి. నన్ను నడిపిస్తున్న రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు ఈ భూప్రపంచంలో. అసలు రాజకీయ నాయకులు మన గుడికి రానికినే భయపడతారు. మీకు తెలియదు ఆ విషయం. ఎందుకు భయపడతారు స్వామీజీ అంటే మనము వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం కాదు. ఇప్పుడు ఒక నాయకుడు ఇంటికి రావాలంటే కమ్యూనిటీ చూస్తాడు, ఓటు బ్యాంకు చూస్తాడు. ఇప్పుడు నాకున్నటువంటి ఫాలోవర్స్లో అంత ఓటు బ్యాంక్ లేదు. నేనా ఓట్లు వేయమని చెప్పాను, అంతర్గతంగా కుంభక్కాయ ఓట్లు వేయమని చెప్తేనేమో రాజకీయ నాయకులు వస్తారు. పోనీ ఒక కుల ప్రాతిపదిక పైన నేను మాట్లాడి ఒకవేళ ఎజెండా నెలకొల్పితే వస్తారు. నాకు ఆ సింపతి లేదు, ఆ పిచ్చి లేదు. నేను ఎప్పుడు చూసినా సర్వమానవాళి సౌభ్రాతృత్వాన్ని ధర్మం గురించి నేను మాట్లాడతా కాబట్టి అవతలకి అది నచ్చదు. అప్పుడు నా వెనక ఏ రాజకీయ నాయకుడు ఉన్నట్టు? నా వెనక రాజకీయ నాయకుడు అయితే లేడు, కానీ రాజరాజేశ్వరుడైతే ఉన్నాడు. రాజరాజ్యాలని రాజకీయ నాయకులను అందరు నడిపేటటువంటి రాజరాజేశ్వరుడు ఎవరు? వేములవాడ రాజరాజేశ్వరుడు ఉన్నాడు. ఇంకెవరు? పరమశివుడు. అతగాడికి రాజకీయ నాయకులు ఎవడో ఉండి నన్ను ఇట్లా మాట్లాడమని నాకు సారంగా నీతులు చెప్తున్నారని అనుకుంటున్నాడు. రాజకీయ నాయకులను కడగడం మొదలు పెడితే ఓట్లు అడగనికి రారు, అసలు రాజకీయంలో నిలబడరు కూడా, అంతగానం అడుగుతాను. ఇంకొక అతని RRRR ఛానల్ 62 జనాలను ఎర్రిపప్పల్ని చెయ్యొద్దు, మీ జ్ఞానము ఉంటే వారికి దేవుడు ఎవరు, నేను ఎవరు అని తెలుపండి, వారిని మాయ నుండి బయటపడేయండి. కాలు మొక్కించుకుంటే మన చుట్టూ తిప్పుకుంటే వారికి ఏమి లాభం లేదు. అందుకే చెప్తా మీ మొహాలు తగిలే నా కాలు మొక్కకండి. మీరా ఇనిజావరు, మీరు కాలు మొక్కనికి వస్తారు. ఎవడో చూసింటాడు, ఈ కామెంట్ పెట్టింటాడు. చూడండి, రేపటి నుంచి ఎవరైనా కాలు మొక్కితే కర్రతోటి ఇనుపరాడుతోటి ఓతలు పెడతారు ఈపు మీద. లే అమ్మా, మిమ్మల్ని అంత ఈజీగా వదలరు. జరా ఒక నిమిషం. ఇంకొక కామెంట్ చదువుతాను. ఇంకొక కామెంట్, లోవా రాజు కునపురెడ్డి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రదీప్ అన్న ఏ జన్మలో పుణ్యమో ఇంతటి మహాభాగ్యాన్ని పొందారు. అబ్బో, ఎవరప్ప ప్రదీపు? ఏం భాగ్యం పొందినవయ్యా? అతని భాగ్యం ఆయన ఏం పునపురెడ్డి ఏరెడ్డి అంట. ఇతని భాగ్యం ఏం కనిపించింది? 24 గంటలు నా ఎంత వీడియోలో పడతాడు కదా, భాగ్యం అనుకుంటున్నాడు. అతను కావాలని వెనక తిరిగాడు.
నాకు అవసరమైనటువంటి ఏంటి అతనికి తెలుసు కాబట్టి నా వెనక తిరుగుతాడు అంతే. అంత మాత్రాన ప్రదీప్ గారిది చాలా అదృష్టము, స్వామివారి పక్కన ఉన్నారు, ఆయన భాగ్యం బాగుందన్నా. అంతేనా? అవునా కదా? రేపు నుంచి మీరు అందరు తిరుగురు, మీరు కూడా కామెంట్లు వస్తాయి. ఇంకొక లాస్ట్ కామెంట్, జస్ట్ చిట్చాట్ అండి అని, ఏదో మిమ్మల్ని నవ్విద్దామని కవ్విద్దామని. సంజయ్ 555 అవన్నీ ఫేక్. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళే వీటిని నమ్ముతారు. నిజంగా బుద్ధి లేదు మీకు. కామెంట్లు పెట్టిన గొర్రెలు కాదు, కామెంట్ పెట్టిన వాళ్ళు అంత సింహాలు, వచ్చిన వాళ్ళే గొర్రెలు. ఏది నిజం చెప్పండి, నిజం చెప్తాను. మీరు చెప్పక నేనే చెప్తాను నిజం. ఎక్కడో ఏదో జరిగిందంటే కారణం అది కాదు, మనమే. అది మీకు తెలియదు. ఎక్కడో ఏమో జరిగితే మనం ఎట్లా కారణం అని అనుకుంటారా? తప్పకుండా మనమే కారణం. ఎలా? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్టుగా ఎక్కడనో ఏదో జరిగింది, నీ చెవిని ఎందుకు పడ్డది? పోనీ ఒక వీడియో మాధ్యమంగా నువ్వు ఎందుకు చూడాలి? చూడాలన్నప్పుడు, వినాలన్నప్పుడు దానికి ఏదో కారణం ఉంటుంది కదా. అదే కారణం మీరు. కారణం లేకుండా నీ చెవిన పడదు, నీ కంట పడదు కదా. అవునా కదా? ఎక్కడనో ఏదో జరిగిందంటే దానికి కారణం మీరే. నీవు కారణం లేకపోతే నీకు ఆ వీడియో నోటిఫికేషన్ రాదు, నువ్వు అది చూడవు, వినవు. నీ చెవిన పడింది, నీ కంట పడిందంటే దానికి కారణం ఎక్కడనో ఉండే నీకు పడుతుంది. అప్పుడు అక్కడ జరిగిన దానికి కారణం మీరు ఉన్నట్టే కదా. అవునా కదా? కదా? అందుకే ఇటువంటి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారంటే కూడా కారణం మీరే. అర్థమైందా? ఇంకొక కామెంట్ ఉంది, లాస్ట్ చదువుతా, ఏమనుకోకండి. హలో, లాస్ట్ అండ్ ఫైనల్ కామెంట్, ఏమనుకోకండి. కొంచెం చెవులు పెద్ద పెట్టుకోండి, బాగా వినండి. సాయి కుమార్ ఎర్రపల్లి కామెంట్ ఏంటో తెలుసా? వీడు చీర కట్టుకున్నాడు ఆడవాడా, లేకపోతే మూతి మీద మీసం ఉంది మగవాడా? వీడు మగవాడా ఆడపిల్లనా? ఫస్ట్ క్లారిటీ ఇవ్వమని చెప్పండి. ఇది లాస్ట్ కామెంట్. బాగుంది కదా? చప్పట్లు కొట్టండి ఒకసారి. కొట్టండి అయ్యా. సమాజంలో జ్ఞానం ఎంతుందో అజ్ఞానం అంతకన్నా అందరికి ఎక్కువ ఉందని తెలియపరచడానికి కామెంట్ చదివిన. ఏం లేదు. ఇంతకుముందు నేనేమన్నా, మీకు బుద్ధి లేదు, మతి లేదు అన్నాను. మతి ఎందుకు లేదు? ఇంతటి స్వామి యొక్క సుఖ సౌఖ్యములు మీరు కోరలేదు కాబట్టి. బుద్ధి ఎందుకు లేదన్నా? సమాజంలో ధర్మం ఉండాలని. సమాజంలో ధర్మం ఉంటే ఇట్లా కామెంట్లు పెట్టేవాడు పుట్టాడు కదా, శంకర జాతి విధవలు. అర్థమైందా? పరశ్రీ స్వామి సమాధానాలు ఎట్లుంటాయంటే, మేకకు తోకకు తోకకు మేకకు మేకకు మేక తోకకు తోక అంటారు చూడండి, కవిత్వం అట్లుంటుంది. అది మాట ఎక్కడొచ్చినా తిప్పుకొచ్చి మళ్ళీ ఆనే ఆపుతాను నేను. అమ్మవారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. మణిదీప్ గారు, నేను చీర కట్టుకున్నానంట, మూతి మీద మీసాలు ఉన్నాయంట. మీసం ఉన్న మగాడినా, చీర కట్టుకున్న ఆడపిల్లనా చెప్పాలి. కామెంట్ వచ్చిందండి, కామెంట్కి స్పందించకపోతే మీరు నా శిష్యులు కాదు అసలు. కామెంట్కి కౌంటర్ ఇచ్చేటంత బుద్ధి మీతో ఉండాలి కదా. ఫస్ట్ బుద్ధి ఉంటే పర్వాలేదు, అంత ఖలేజా కూడా ఉండాలి కదా. ఏడుంది నా బొచ్చు? అయితే ఇప్పుడు మీ ముందు చదివిన కామెంట్లకు గాను రేపు రివెంజ్ తీసుకుంటాం, రేపు వీడియో పెడతాం. ఇక ముందు ఎవడన్నా స్వామీజీలను, బ్రాహ్మణులను, వేదాన్ని, గోమాతను పుట్టాలంటే ఉత్సవోసుకోవాలంటే శాపం పెడతారు.
ఏం లే, శాపనార్థాలకే దిగి వస్తారు, దేనిలోకి దిగిరా, డైరెక్ట్ శాపమే. ఏం పెట్టాలి తెలుసా, నేను చీర కట్టుకున్న ఆడపిల్లని, సరే మూతి మీద మీసం ఉంది మోగోడిని, సరే నీ అబ్బకు నువ్వు కట్టి కరెక్ట్ ఉడితే శివుడు ఆడదా మోగోడా నపుంసకుడా నిరూపించు ఫస్ట్. శివునికి మూతి మీద మీసం ఉండదు కదా, ఆడపిల్లన. అసలు పరమాత్మ స్త్రీయా పురుషుడా నపుంసకుడా నిరూపించు. ఉందా దమ్ము, ఉందా ఎవరికైనా కలేజా? మీకు విషయం చెప్తాను, సరే రేపు ఉండలేదు కాబట్టి. పురుషుడిగా పుట్టి ఆడ లక్షణాలతో ఉండేటటువంటి పురుషుడు, స్త్రీగా పుట్టి మగ లక్షణాలతో ఉండేటటువంటి స్త్రీ, ఒక తల్లి గర్భంలో పుట్టుట ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి కోటి యజ్ఞంలో ఫలం. మీకు తెలియదు కానీ సమాజం రివాస్తుంది. అట్లా ఎవరైనా ఇంట్లో పుడితే బాధపడతారు, ఏడుస్తారు. ఒక్క మాట చెప్తాను చూడండి, భూదేవి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, ముగ్గురమ్మల సాక్షిగా అటువంటి బిడ్డను కని చచ్చిపోతుంది. మీకు తెలియదు, దీంట్లో లోతు శానుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, కేవలం ఆడ సంతానమునకే జన్మనిచ్చిన స్త్రీని పూర్ణ ముత్తైదుగా పరిగణలోకి తీసుకోబడదు శ్రేష్ఠ సువాసిని ధర్మం ప్రకారంగా. కేవలం మగపిల్లల్ని కానీ ఆడ సంతానానికి జన్మనీయని వాళ్ళని కూడా పూర్ణ ముత్తైదుల భాగంలోకి తీసుకోబడమని చెప్పాను. అది సువాసిని ధర్మం ప్రకారంగా. ముత్తైదులో కొన్ని ధర్మాలు ఉంటాయి, దాని ప్రకారంగా. ముత్తైదు అంటే ఆడపిల్ల ఒకటే కాదు, మగోడు కూడా ముత్తైతనం కిందకే వస్తాడు. కానీ ఈ రెండింటి కన్నా శ్రేష్టమైన ధర్మం ఏంటో తెలుసా, రెండు గుణములు కలిగిన ఒక శరీరానికి జన్మనిచ్చేటటువంటి దంపతులు పుణ్య దంపతులు. ఇది చాలా మందికి తెలియదు. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి గర్భమునకు ఉత్తర క్షణమే వాళ్ళ జన్మలు పూర్ణం ఇక్కన్ని పరిపూర్ణమై మరో జన్మ వాళ్ళు లేకుండా ఉండడానికే ఆ గర్భమును పావనం చేయనటువంటి వాళ్ళు పుడతారు. ఇప్పుడు అలా పుట్టిన వాళ్లకు కామెంట్ చేస్తే, అలా పుణ్యాత్ములై పునీతులై పావనులై వాళ్ళు పావన జన్మనెత్తి పుట్టించిన వాళ్ళను పావనమూర్తులను చేయడానికి, పుట్టించినటువంటి వాళ్ళను పునీతులను చేయడానికి పుట్టిన వీళ్ళ మీద సమాజంలో కామెంట్ చేస్తారు కదా పాపం. వాళ్ళకు పడే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా, వాడు మనుష్య యోనిలో ఎన్ని జన్మలు పుట్టాల్సి వచ్చినా వానికి, ఆడదే కానీ మొగుడే కానీ, చెప్పుకోవడానికి అసహ్యం వేసేటటువంటి మార్మికమైన మూలమైన సుఖవ్యాధులతో పుడతాడు. వాని శరీరం మీద వాడికే కంపరం పుట్టేటటువంటి శరీరంతో వాడు పుడతాడు. ఇది తదాస్తు, ఇది సత్యం. ఇకపోతే ఒకవేళ వాని ఇతనం, వాని ఆత్మధర్మం, వాని సోల్ రిజర్వేషన్ స్ట్రాంగ్ ఉంది, ఏదో జన్మలో వాడు పెద్ద పుణ్యం చేశాడంటే ఆ శాపం వాని మీద ప్రభావం చేయకుండా వాని గర్భంలో పుట్టే పిల్లలన్న అటువంటి భయంకరమైన పీడితులై పుడతారు. అందుకే పెద్దలు ఏమంటారు తెలుసా, ఒక వేలు ఒక వైపు చూపిస్తున్నావంటే ఇంకా మిగిలిన 4 వేలు 3 ఏళ్ళు నీ వైపు ఉన్నాయని గ్రహించంటారు. దీనికి అర్థం ఏందో తెలుసా, దూషణ భూషణాదులతో కలిగి ఉండు వాడికి ప్రపంచంలో అన్ని దుర్గతులు సంభవిస్తాయని చెప్పారు. ఇప్పుడు వాడెవడో మగపిల్లగానిలాగా పుట్టి ఆడపిల్లలాగా చీర కట్టుకున్నాడు, లిప్టిక్ వేసుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, నీకు వచ్చిన నొప్పి ఏంది? సరే వాని ఏషాన వాడు పోతాడయ్యా, వాని పుట్టించినోడు ఎవడు? వాడేమన్నా వాని తల్లి గర్భంలో ఉండి, అమ్మ నేను మగపిల్లలాగా పురుషాంగంతో పుడతా కానీ బుద్ధులు మాత్రం ఆడపిల్ల బుద్ధులు ఇట్లాగా నన్ను కనమ్మా అని మన కోరి పుట్టిండా? పోనీ ఓన్ తండ్రితో ఓన్ తల్లితోనో వండేటప్పుడు ఒసే మగపిల్ల కానీ గాను బుద్ధి మాత్రం ఆడంగి వెదవలాగా కానీ అని కూడా ఇతనం వేసిండా? లేకపోతే వీళ్ళిద్దరిని పుట్టించిన ఆ శివునికి ఏమైనా బుద్ధి దొబ్బిందా? ఆ శివునికి ఏమైనా మతి దొబ్బిందా? వానికి బుద్ధి లేదా? లేకపోతే రాత రాసిన బ్రహ్మకి ఏమైనా బుద్ధి లేదా? వీళ్ళకందరికి లేని బుద్ధి నీకుందా కామెంట్ చేయడానికి? నీకేం అధికారం ఉంది వాళ్ళ జన్మల మీద కామెంట్ చేయనీకే? నీకేం అధికారం ఉంది? ఇవన్నీ ఏం లేవు స్వామి, సభ్య సమాజంలో మేము ఉన్నాము కాబట్టి, మేము అందరినీ చూస్తున్నాము కాబట్టి మా మనసుకి ఏదో నచ్చక కామెంట్ చేస్తాను అనుకుంటే, వాడు పుడితే వాని పురుడు ఏమైనా చేసినావా? వాని పంటకి ఇంత నూనె తెచ్చినావా? వాని మానానికి ఇంత బట్ట తెచ్చినావా? వాడు ఆకలితో ఏడుస్తుంటే పుక్కెడు అన్నం పెట్టినవా? ఓ గ్లాస్తో నీళ్ళు ఇచ్చినావా? 10 రూపాయలు ఇచ్చినావా? వాని సాధినవా? సంతరించినవా? వాని జన్మకు నీకేం హక్కుందని వాని మీద కామెంట్ పెడతావు. కామెంట్ చేస్తే వాని అన్ననో అక్కనో తమ్ముడో తోబుట్టువో కామెంట్ చేయాలి, లేకపోతే వాని పెదనాన్ననో చిన్నాన్ననో ఎవడో ఒకడు చేయాలి. వాని గోత్రజుడు వాని కులజుడు. నువ్వెవడవో, నీ ఊరు వేరు వాని ఊరు వేరు.
నీకు నచ్చకపోతే కళ్ళకు గంతాలు కట్టుకొని తిరుగు గాంధారి దేవిలాగా. లేకపోతే ఈ సమాజం నచ్చకపోతే ఎక్కడన్నా హిమాలయ పర్వతాలకు ఎవడు లేని ప్రదేశంలో చూడండి. నపుంసక ధర్మానికి ఈశ్వరుడే సాక్షి. నీకు దమ్ముంటే ఫస్ట్ ఈశ్వరుని మీద కామెంట్ చేయి, నిరూపించు. సకల వేదములను ముందు పెట్టి ఆ వేదంలో చెప్పినటువంటి శక్తి స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఏ లింగమునకు ఆపాదన చేస్తావో వేదాంత తత్వ శాస్త్రాన్ని నువ్వు వివరించి చెప్పు. రమ్మని ఏ బ్రాహ్మణుడు వస్తాడో ఏ పీఠాధిపతి వస్తాడో చెప్పమని చూస్తా. పోనీ వేదాలు శాస్త్రాలు పురాణాలు మంత్రతంత్రాలు దేవుళ్ళని పక్కకెడదాం. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని డాక్టర్లని శాస్త్రవేత్తలని మెడికలైజేషన్ అంతా కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టండి. ఏ డాక్టర్నన్నా చెప్పండి అసలు నపుంసకుడిగా పుట్టడానికి కారణం ఏదో చెప్పమనండి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్ చేంజింగ్ వల్ల పుడతారంటారు. నీకు దమ్ముంటే మార్చి చూపెట్టు, మార్చు. ఆడకోరికలతో పుట్టేవాడిని మగవాళ్ళకు మార్చి చూపెట్టు. కింద ఉన్న దాన్ని కట్ చేసి వాళ్ళని ఆడవాళ్ళలాగా చేస్తున్నారు కదా, మనసులో ఉన్న గుణమును మార్చి వాళ్ళని యథాతథంగా తీసుకురారే. కింద ఉన్నది కట్ చేస్తున్నారు, చీర కట్టుకొని తిరగమ్మో అని చెప్తున్నారు. గుణం మార్చు, బుద్ధి మార్చు. ఏ ట్రీట్మెంట్ చేసి మారుస్తావో మార్చు చూస్తా. నీ సైన్స్ భూమి అంతమయ్యే వరకు కూడా దీన్ని చేయనిక సాధ్యం కాదు. అది సృష్టి ధర్మం. అది ఏంటి? ప్రపంచంలో పూత పుయ్యకుండానే కాపు కాసే కాయలు ఉన్నాయి. ప్రపంచంలో కాపు కాస్తుంది పువ్వుల ప్రమేయం లేకుండా. కాపు కాయదు, పువ్వులు మాత్రమే పూస్తాయి. పూత పుయ్యదు, కాపు కాయదు, ఆకులు మాత్రమే కాసే తీగలు కూడా ఉన్నాయి. అర్థమేంటో తెలుసా? ఈ సృష్టి దేనికి ప్రమాణమైంది కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ విధవలు కామెడీ పెట్టే విధవలకు అందరికీ కాల్ చేయి పడిపోవాలని శాపం పెడతారు. లేకపోతే బుద్ధి పడిపోవాలి, పిచ్చి కుక్కలై తిరగాలి, లేదంటే నోరు పడిపోవాలి, పెద్ద మెమ్మానికి చేయలే, లేకపోతే వాళ్ళ వంశంలో అందరి చెక్కలై పుట్టాలి, కొజ్జాలై పుట్టాలని శాపం పెడతాను. పాపమా? నేను శాపం పెడితే నీకు పాపమా? ఎందుకు? ఓడేవాడు మన కామెంట్ పెట్టానికే ఏం తప్పు? తప్పుని తప్పుతోనే తుడిచివేయలే, బుద్ధిని దొబ్బనికనే శాపం పెడతా నేను. అట్లా కాదు. ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటంటే, నీ పేరేం పేరయ్యా? రాధాకృష్ణ ఉద్దేశం ఏంటంటే రివాల్వర్ తీసుకొని కాలుస్తాడు, తప్పు జరిగిపోయింది స్వామి అంటాడు. సమర్థించడం కాదు, ఇంకా గట్టిగా శాపం పెట్టాను అను అను పెడతా పెడతా గట్టిగా కాదు, గడ్డి పెట్టి బువ్వ పెట్టి మరి గడ్డి పెడతా. చూడండి, మీ ఇంటి పక్కలో కానీ మీ ఇళ్లలో కానీ మీ పాలెల్లో దాంట్లో మీ రిలేషన్లో కూడా ఎవరన్నా అట్లుంటే కూడా దూషించి విమర్శించకండి. ఎవరి జన్మ వాందండి, ఎవరి పుట్టుబడి వాంది. ఒకడు పుట్టుకతోనే అంగవైకల్యంతో పుడతాడు, ఒరే నువ్వు ఎందుకు ఇట్లా పుట్టావని అంటావా? ఒకడు పుట్టుకతోనే బ్లడ్ క్యాన్సర్తో పుడతాడు, లేదా ఇంకేదన్నా రోగంతో పుడతాడు. ఎందుకు వచ్చిందిరా నీకు ఈ రోగం అంటావా? అది కూడా ఒక రోగం అనుకోండి, దాన్ని భూతత్వంలో ఎందుకు చూస్తారు? ఎవరతని